Hi friends, good morning all. Today our topic is pronouns. Pronouns అన్నది 7 టైప్స్ అండి. సో ఈ 7 టైప్స్లో కూడా 4 టైప్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 7 టైప్స్ ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇండెఫినిట్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. 4 ప్రొనౌన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు రిమైనింగ్ 3 ప్రొనౌన్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ అంటే ఏంటి? ఆ నేమ్లోనే ఉంది. సో మనం ఖచ్చితంగా చెప్పలేని వాటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం అన్నమాట. when a pronoun refer to a person or a thing in a general way but not to any person or a thing in particular. ఈ ప్రొనౌన్ ఏంటంటే ఏదైనా ఒక మనిషి గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ మనం జనరల్గా చెప్పడానికి యూజ్ చేస్తాం, అంతేగాని పర్టికులర్గా ఈ పర్సన్ లేదంటే పర్టికులర్గా ఈ వస్తువు అని చెప్పడానికి ఇక్కడ లేదన్నమాట. అలా మనం పర్టికులర్గా చెప్పలేని వాటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్తాం. అవి ఏంటంటే ఎనీ, ఆల్, ఎనీవన్, నన్, ఫ్యూ, నోబడీ, సమ్వన్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, వన్. ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్లోకి వస్తాయి. ఎనీ ఎవరైనా, ఆల్ అందరూ, ఎనీవన్ ఎవరో ఒకరు, నన్ ఎవరూ లేదు, ఫ్యూ కొన్ని, నోబడీ ఎవరు కాదు, సమ్వన్ ఎవరో ఒకరు, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు, ఎవ్రీబడి అందరూ, వన్ ఒకరు. ఇలా ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్లోకి వస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. సంబడి క్రాస్డ్ ది రోడ్. ఎవరో రోడ్ క్రాస్ చేశారు. అక్కడ రోడ్ క్రాస్ చేశారని చెప్తున్నాం కానీ ఎవరు అన్నది మనకు పర్టికులర్గా తెలియదు అనమాట. నెక్స్ట్, ఫ్యూ క్యాండిడేట్స్ డిడ్ నాట్ అటెండ్ ది ఇంటర్వ్యూ. కొందరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు. ఫ్యూ క్యాండిడేట్స్ అంటే కొందరు అటెండ్ అవ్వలేదు. వాళ్ళు ఎవరు అన్నది మనం చెప్పలేదు, కానీ కొందరు అని మాత్రమే చెప్పాం అనమాట ఇక్కడ. ఆల్ ఆర్ వెల్కమ్ అందరూ కూడా రావచ్చు. ఎనీబడి కెన్ డూ దట్ ఎవరైనా చేయగలరా అని అర్థం అనమాట. వీటి రూల్స్ ఏంటి అన్న చూద్దాం. ఇక్కడ సంబడి, ఎనీబడి, నోబడి, ఎవ్రీబడి ఇవన్నీ కూడా మన పర్సన్స్ని తెలియజేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. సంథింగ్, ఎనీథింగ్, నథింగ్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా వస్తువుల్ని తెలియజేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. సమ్వేర్, ఎనీవేర్, నోవేర్, ఎవ్రీవేర్ ఇవన్నీ కూడా ప్లేసెస్ని తెలియజేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, we can use them at the beginning of a sentence as the subject or object of a sentence. అంటే మనము వీటన్నిటిని కూడా సబ్జెక్ట్ కింద యూజ్ చేయొచ్చు, అలాగే ఆబ్జెక్ట్ కింద కూడా యూజ్ చేయొచ్చు అనమాట. నథింగ్ వాజ్ డన్ ఏది జరగలేదు. షీ డిడ్ నథింగ్ ఆమె ఏమీ చేయలేదు అని అర్థం అనమాట. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ కింద యూజ్ చేసాము, అలాగే ఆబ్జెక్ట్ కింద కూడా యూజ్ చేసాం అనమాట. we use somebody, something, somewhere are used in positive sentences and questions. ఇక్కడ సంబడి ఎవరో ఒకరు, సంథింగ్ ఏదో ఒకటి, సమ్వేర్ ఎక్కడో ఒక దగ్గర, ఇలాంటివన్నీ కూడా మనం పాజిటివ్ సెంటెన్సెస్లోని అలాగే క్వశ్చన్స్ అడగడానికి మనం యూజ్ చేస్తాం అనమాట. దేర్ ఈజ్ సంథింగ్ ఇన్ ద బ్యాగ్, బ్యాగ్లో ఏదో ఉంది. లెట్స్ గో సమ్వేర్ దిస్ వీకెండ్ ఎక్కడికైనా ఈ వీకెండ్లో ఎక్కడికైనా సరే వెళ్దాము అని అర్థం అనమాట. ఆర్ యూ లుకింగ్ ఫర్ సంథింగ్ నువ్వు దేని గురించి అయినా చూస్తున్నావా అని అర్థం అనమాట. నెక్స్ట్, వీ యూజ్ ఎనీబడి, ఎనీథింగ్, ఎనీవే ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. అలాగే ఎనీబడి, ఎనీథింగ్, ఎనీవేర్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడగడానికి అలాగే నెగిటివ్ సెంటెన్సెస్లో మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ ద బ్యాగ్ ఏదైనా నీ బ్యాగ్లో ఉందా? ఐ కాంట్ ఫైండ్ ఎనీబడి హూ కెన్ హెల్ప్ అంటే నీకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళని నేను పట్టుకోలేకపోయాను అని అర్థం అనమాట. నెక్స్ట్, వీ యూజ్ ఎనీబడి, ఎనీథింగ్, ఎనీవేర్ ఆఫ్టర్ ఇఫ్. వాటన్నిటినీ కూడా ఇఫ్ తర్వాత కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇఫ్ ఎనీబడి వుడ్ లైక్ ఏ కాఫీ టెల్ మీ నౌ. ఒకవేళ మీకు ఎవరికైనా కాఫీ ఇష్టమైతే చెప్పండి. టెల్ మీ నౌ ఇప్పుడే చెప్పండి అని అర్థం అనమాట. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ యూ నీడ్ టు ఫోన్ ది రిసెప్షన్. ఒకవేళ మీకు ఏదైనా రాంగ్గా అనిపిస్తే, ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే మీరు రిసెప్షన్స్కి కాల్ చేయండి అని అర్థం అనమాట. నెక్స్ట్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ కెన్ బి యూజ్డ్ ఇన్ పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్. ఎవ్రీబడి ప్రతి ఒక్కరు, ప్రతి వస్తువు,
ప్రతి ప్లేస్ అన్నీ కూడా మనం పాజిటివ్ సెంటెన్సెస్లో, అలాగే నెగిటివ్ సెంటెన్స్లో, అలాగే క్వశ్చన్స్ అడగడానికి కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట. ఐ థింక్ దట్ షీ హ్యాస్ బీన్ ఎవ్రీవేర్ ఇన్ యూరప్. నేను ఏమనుకుంటున్నాను అంటే ఆమె యూరప్లో ఎక్కడైనా కూడా ఉండి ఉండవచ్చు అని అర్థం అనమాట. హీ డజంట్ నో ఎవ్రీథింగ్. అతనికి ఏమీ తెలియదు. డూ యూ నో ఎవ్రీబడి హియర్. ఇక్కడ ఎవరైనా ఉన్నట్టు నీకు తెలుసా అని అర్థం అనమాట. నెక్స్ట్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అనమాట. మనం క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేసే ప్రొనౌనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం. An interrogative pronoun is a pronoun which is used to make asking questions easy. అంటే మనం ఈజీగా ఏవైనా క్వశ్చన్స్ అడగడానికి మనం ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ని యూస్ చేస్తాం అనమాట. అలా క్వశ్చన్స్ యూస్ చేయడానికి అడగడానికి ఏవి యూస్ చేస్తాం? హూ, హూమ్, హూస్, విచ్, వాట్. హూ ఎవరు, హూమ్ ఎవరిని, హూస్ ఎవరిది, విచ్ ఏది, వాట్ ఏమిటి, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తాం. హూ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, క్వశ్చన్స్ అండ్ సింగులర్ అండ్ ప్లూరల్. హూ అంటే ఎవరు. హూని మనం సబ్జెక్ట్ గాను, అలాగే ఆబ్జెక్ట్ గాను, అలాగే క్వశ్చన్స్ అడగడానికి సింగులర్, ప్లూరల్ అన్నిటిలో కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. హూ హ్యాస్ కమ్ హియర్. ఇక్కడికి ఎవరు వచ్చారు. హూ ఆర్ దోస్. వారు ఎవరు. హూ కిల్డ్ హిమ్. అతన్ని ఎవరు చంపారు అని అర్థం అనమాట. హూమ్ ఈజ్ నాట్ యూజ్డ్ వితౌట్ హెల్పింగ్ వెర్బ్. హూమ్ అంటే ఎవరిని. హూమ్ అన్నది హెల్పింగ్ వెర్బ్స్ లేకుండా ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు. హూమ్ డిడ్ యూ కిల్ ఎస్టర్డే. నీవు నిన్న ఎవరిని చంపావు. విత్ హూమ్ విల్ యూ గో టుమారో. నీవు రేపు ఎవరితో వెళ్తావు అని అర్థం అనమాట. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్స్ డిడ్, విల్ ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అన్నది మనం యూజ్ చేసాం హూమ్ యూజ్ చేసేటప్పుడు. ఓకే. నెక్స్ట్ whose is used to asking questions about persons or things always related to possession. whose అన్నది, whose అంటే ఎవరిది. whose అన్నది ఎప్పుడు కూడా ఒక పర్సన్స్ గురించి కానీ వస్తువుల గురించి కానీ మనం క్వశ్చన్స్ అడగడానికి యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అది కూడా ప్రాపర్టీస్ అంటే పొజిషన్ అంటే ఏంటి, మన వస్తువులు లేదంటే వాళ్ళ ప్రాపర్టీస్ గురించి అడగడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం. హూ స్వెటర్ ఈజ్ దిస్. ఈ స్వెటర్ ఎవరిది అని అర్థం అనమాట. హూస్ పేరెంట్స్ ఆర్ దోస్. వారు ఎవరి పేరెంట్స్ అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రాడ్ సెన్స్ వైల్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ స్పెసిఫిక్ సెన్స్. వాట్ అన్నది ఎప్పుడు కూడా పెద్ద మీనింగ్ అంటే బ్రాడ్ సెన్స్లో అంటే మనకు తెలియనప్పుడు వాటిని బ్రాడ్గా మనం చెప్పేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తాము. విచ్ అన్నది స్పెసిఫిక్గా ఇది అంటే నువ్వు దేని గురించి చెప్తున్నావు స్పెసిఫిక్గా చెప్పు అని చెప్తాం కదా, అలాంటి వాటి గురించి వాడేటప్పుడు విచ్ అన్నది యూజ్ చేస్తాం. వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ డేస్. ఈ రోజుల్లో నీవు ఏం చేసావు అని అర్థం. విచ్ బుక్స్ ఆర్ యూ రిఫరింగ్ టు. నీవు ఏ బుక్స్ని రిఫర్ చేసావు అని అర్థం అనమాట. ఇక్కడ విచ్ బుక్స్ అంటే నువ్వు పర్టికులర్గా అడుగుతున్నావు అనమాట విచ్ బుక్స్ అని. సో మనం ఇలా పర్టికులర్గా అడిగేటప్పుడు మాత్రమే విచ్ అన్నది యూజ్ చేయాలి. అలా కాకుండా బ్రాడ్ సెన్స్లో వాడాలి అనుకుంటే అప్పుడు వాటిని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ టు, హూ అండ్ వాట్ వెన్ వీఆర్ రిఫరింగ్ టు ఏ చాయిస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. హూ అండ్ వాట్ బదులుగా మనం విచ్ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అది ఎప్పుడు అంటే రెండు లేదా రెండు కంటే ఎక్కువ పర్సన్స్ని కానీ వస్తువుని కానీ మనం చెప్పేటప్పుడు హూ అండ్ వాట్ బదులుగా మనం విచ్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఆఫ్ ది టూ బ్రదర్స్ హూ ఆర్ విచ్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. అంటే వాళ్ళిద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళు అని అడగడానికి మనం విచ్ అని వాడతాం. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు గురించే కదా చెప్తున్నాం. సో అందుకనే మనం విచ్ అన్నది యూజ్ చేస్తాం. నెక్స్ట్ హూ ఆర్ విచ్ ఈజ్ యువర్ మదర్ ఇన్ ద క్రౌడ్. అంటే ఈ క్రౌడ్లో మీ అమ్మగారు ఎవరు అని అడగడానికి హూ ఆర్ విచ్ అంటే విచ్ అని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డిమాన్స్ట్రేటివ్ అంటే ప్రత్యక్షంగా చెప్పడం అనమాట. మనం ఏదైనా చూసి చెప్పడం అన్నదాన్ని మనం డిమాన్స్ట్రేటివ్ అంటాం. The pronouns that are used to point out objects to which they refer to are called demonstrative pronouns.
ఏదైనా ఆబ్జెక్ట్ గురించి మనం పర్టికులర్గా చెప్తున్నప్పుడు ఈ డిమోనస్ట్రేటివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాం అనమాట. అవి ఏంటి అంటే దిస్, దట్, దీస్, దోస్, ఇట్. దిస్ ఇది, దీస్ ఇవి, దట్ అది, దోస్ అవి, ఇట్ ఇది. వీటిని మనం డిమోనస్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై స్కూల్ వేర్ ఐ కమ్ డైలీ టు లెర్న్. ఇది మా స్కూల్, నేను ఇక్కడికి రోజు వచ్చి నేర్చుకుంటాను అని అర్థం. దీస్ ఆర్ మై ఫేవరెట్ డిషెస్. ఇవన్నీ కూడా నాకు నచ్చిన వంటకాలు. దోస్ ఆర్ వైల్డ్ యానిమల్స్ విచ్ ఆర్ వెరీ డేంజరస్. అవి వన్యమృగాలు, అవి చాలా భయంకరమైనవి అని అర్థం అనమాట. వాటి రూల్స్ ఏంటంటే ద సింగులర్ దిస్ అండ్ ప్లూరల్ దీస్. దిస్కి ప్లూరల్ దీస్. దిస్ అంటే ఇది, దీస్ అంటే ఇవి. ఈ డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఇండికేట్ దట్ ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఈజ్ నియర్ టు ద స్పీకర్. అంటే దిస్, దీస్ అన్నది ఒక పర్సన్ లేదా వస్తువుకి దగ్గరగా ఉన్న వాటిని మాత్రమే మనం చెప్తాం అనమాట. అంటే స్పీకర్కి దగ్గరగా ఉన్న ఒక పర్సన్ గురించి కానీ లేదంటే ఒక వస్తువుని గురించి కానీ చెప్పడానికి దిస్, దీస్ అని మాత్రం మనం యూజ్ చేస్తాం అనమాట. And the singular that and plural those. Demonstrative pronouns indicate that a person or a thing is far away from the speaker. అంటే స్పీకర్కి దూరంగా ఉన్న వాటి గురించి చెప్పడానికి దట్, దోస్ అన్నవి మనం యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ స్మెల్లింగ్ వెరీ బ్యాడ్. ఇక్కడ ఇది చాలా చెడుగా స్మెల్ వస్తుంది అని అర్థం. దట్ ఈజ్ లుకింగ్ వెరీ నైస్. అది చాలా బాగుంది. దీస్ యాపిల్స్ ఆర్ టేస్టీ. ఈ యాపిల్స్ చాలా టేస్ట్గా ఉన్నాయి. దోస్ ఆర్ మై బుక్స్. అవి నా పుస్తకాలు అని అర్థం. నెక్స్ట్, దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపారిజన్. దట్ అని మనం ఏదైనా కంపారిజన్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ద మ్యాంగోస్ ఆఫ్ యూపీ ఆర్ స్వీటర్ దాన్ మహారాష్ట్ర. అది రాంగ్ అండి. ఎందుకు అంటే ఇక్కడ ద మ్యాంగోస్ ఆఫ్ యూపీ అంటే యూపీలో ఉన్న మామిడి పళ్ళ కంటే మహారాష్ట్ర మామిడి పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి అని అర్థం. కానీ ఇక్కడ మ్యాంగోస్ ఆఫ్ యూపీ అని చెప్పాం. అంటే ఇక్కడ యూపీలో ఉన్న మ్యాంగోస్ అని చెప్పాం, కానీ మహారాష్ట్ర అని మాత్రమే చెప్పాం అనమాట. సో అందుకనే రాంగ్. ద మ్యాంగోస్ ఆఫ్ యూపీ ఆర్ స్వీటర్ దాన్ దోస్ ఆఫ్ మహారాష్ట్ర. ఇక్కడ దోస్ అన్నది దేన్ని సూచిస్తుంది అంటే మ్యాంగోస్ని చూపిస్తుంది అనమాట. సో దోస్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పాలి, అప్పుడు కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్, demonstrative pronoun it comes before the phrase or clause, whereas this follows the phrase or clause. అంటే ఇక్కడ ఒక ఫ్రేజ్ని కానీ లేదంటే క్లాస్ కానీ వాడుతున్నప్పుడు దాని ముందు మనం ఇట్ అన్నది యూజ్ చేయాలి, దాని తర్వాత దిస్ అన్నది యూజ్ చేయాలన్నమాట. ఇట్ అన్నది ఎప్పుడు కూడా ఒక ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ ముందు వస్తుంది. దిస్ అన్నది ఎప్పుడు కూడా ఫ్రేజ్ కానీ క్లాజ్ కానీ తర్వాత వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఆర్ ఇట్ ఈజ్ ట్రూ దట్ ఇండియా హ్యాస్ వన్ ది మ్యాచ్. అంటే అక్కడ దిస్సా ఇట్టా అని అడిగాము. సో ఇక్కడ మనకి ఏంటి, ఫ్రేజ్కి ముందు రావాలి. సో ముందు కాబట్టి మనం ఇట్ని యూజ్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ ట్రూ దట్ ఇండియా హ్యాస్ వన్ ది మ్యాచ్. ఇది నిజం, ఇండియా అనేది మ్యాచ్ గెలిచింది అని అర్థం అనమాట. ఇట్ ఈస్ సింప్లీ గ్రేట్ అండ్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. అంటే ఇది చాలా సింపుల్, అంటే సింపుల్గా ఉంది. సింప్లీ గ్రేట్ అంటే చాలా సింపుల్గా ఉంది. అలాగే దిస్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ అంటే ఇది అలాగే పెద్ద మంచి పని అని అర్థం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మనం చెప్తున్నాం కాబట్టి ఇట్ అని వాడాం, తర్వాత దిస్ అని యూజ్ చేసాం అనమాట. ఫ్రేజ్కి ముందు దిస్ వాడతాం, ఫ్రేజ్కి ముందు ఇట్ అన్నది యూజ్ చేస్తాము, అలాగే ఫ్రేజ్ తర్వాత దిస్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.